ఏమండి ఏమైంది? ఏమవుతుంది? ఇంకేమవుతుంది? అనుకున్నట్టే అయింది. వాడే గెలిచాడు. నేను ఏమండి ఓడిపోయాను. ఈ హర్షవర్ధన్ చిత్తుగా ఓడిపోయాడు. చాంబర్లో కొత్త ప్రెసిడెంట్గా ఆ కోటిగాడికి అందరూ చప్పట్లు కొట్టి సత్కారాలు చేస్తుంటే, నీరాజనాలు పలుకుతుంటే, విజయగర్వంతో వాడు నా వైపు చూసి నవ్విన నవ్వు ఇక్కడ నా గుండెల్లో గుణపంలా గుచ్చుకుంది. అయిపోయింది. ఈ హర్షవర్ధన్ పరువు ప్రతిష్ట మంట కలిసిపోయింది. ఇన్నాళ్ళు నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి దాహంతో అలమటించిపోతున్న వాడికి ఆ పోస్టు, ఆ పవర్ వజ్రాయుధంలా దొరికింది. వదిలిపెట్టాడు. వాడు నన్ను వదిలిపెట్టాడు. వాడన్నట్టుగానే 50 కోట్లు మింగేసినందుకు నన్ను పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తాడు, జైల్లో పెట్టిస్తాడు. వాడు పగలబడి నవ్వుతూ నా చేత చిప్పకుడు తినిపిస్తాడు. మిస్టర్ హర్షవర్ధన్, ఛాంబర్ డబ్బు 50 కోట్లు ఫ్రాడ్ చేసినందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను. కోటేశ్వరరావు చెప్పింది చేస్తాడు, చేసేది చెప్తాడు, మాట చెల్లించుకుంటాడు. కోటి, ప్లీజ్ రా. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తే పూర్తిగా నాశనం అయిపోతాను రా. దయచేసి నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వరా. నా ఆస్తినంతా అమ్మేసి నా తలను తాకట్టు పెట్టైనా సరే చాంబర్ డబ్బుని త్వరలోనే తిరిగి ఇచ్చేస్తాను రా. ప్లీజ్ రా, ప్లీజ్ కోటి. నేరం చేసాక శిక్ష వద్దంటే ఎలా కుదురుతుంది? పాపం చేసాక భరించలేను అంటే సాధ్యమవుతుందా? నా ఆ రోజు ఏమన్నావో గుర్తుందా? ఓటమి నా చరిత్రలోనే లేదన్నావు. ఓటమి నా చరిత్రలోనే లేదన్నావు. ఈ కోటేశ్వరరావు నీ చరిత్రనే తిరగరాసి నీ చేతులకి సంకెళ్ళు వేయించి అవమాన భారంతో నువ్వు తల వంచుకునేలా చేసి నడి రోడ్డు మీద నిన్ను బికారిలా నిలబెట్టాడు. ఆ రోజు నువ్వు కొట్టిన చెంపదెబ్బకి ఈరోజు బదులు తీర్చుకున్నాడు. ఎలా ఉంది నా స్వీట్ రివెంజ్? మీరు నన్ను ఒరే అని పిలిస్తే నేను మిమ్మల్ని
వసే అని పిలవాల్సి వస్తుంది. మేడం సంగీత గారు, ఎంత ధైర్యం నీకు? నన్నే పేరు పెట్టి పిలుస్తావా? నిన్ను సంగీత, చాలు. నీ మాట విన్నందుకు ఇదిగో ఈ చేతులకి సంకెళ్ళు పడ్డాయి. ఇంకా ఏం చేయాలని నువ్వు? ఏంటండి నా మీద అరుస్తారేంటి? చేతకానమ్మకి చేష్టలు ఎక్కువ అన్నట్టు. అవును, ఒకప్పుడు రాజులా బతికిన నేను నిన్ను కట్టుకున్న తర్వాతే ఇవాళ ఈ స్థితికి దిగజారాను. ఇక నీ మాటే నెగ్గాలని పంత పట్టకు. ఇప్పుడు నీకు సంతోషమేగా? నన్ను చూసి నలుగురు పగలబడి నవ్వుతుంటే నా మొహం మీదే వీడో దొంగ, చీటర్, ఫ్రాడ్ అంటూ ఎగతాళి చేస్తుంటే నీకు ఆనందమేగా? హో, ఈ ప్లాన్ మీది కాదా మిస్టర్ హర్షవర్ధన్? క్రిమినల్ మైండ్ ఉన్న ఈ మేడం గారిదన్నమాట. కోటి, ఎంత పొగరెక్కింది నీకు? ఆఫ్టర్ ఒకప్పుడు మా కారు డ్రైవర్. అపో, ఆ రోజు సంగతి కాదు, ఈ రోజు సంగతి చెప్తున్నా. ఈ కోటేశ్వరరావు కోట్లకు అధిపతి. ఛాంబర్ ప్రెసిడెంట్, అర్చన ఇండస్ట్రీస్ కి ప్రొప్రైటర్. నీలాంటి 100 మందిని పని మనుషులుగా పెట్టుకునే కెపాసిటీ ఉన్న కింగ్ని. రేయ్ కోటి! నో నో నో! సంగీత, ఏమైంది? ఏమండి, ఎలక్షన్స్ జరిగితే నిజంగా ఆ కోటిగాడే గెలుస్తాడు కదూ? అవును. వాడు గెలవగానే మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాడు కదూ? అవును. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. సంగీత, ఏదైనా పీడకలొచ్చిందా? పాడుకల, పీడకల జరగకూడదు, అలా జరగకూడదు. ఇప్పుడు అనుకుని మాత్రం ఏ లాభం? ఏం జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. పడుకో. ఏం జరగాలని రాసిపెట్టిందో అది జరగడం కాదండి, ఏం జరగాలో, ఎలా జరగాలో నేను రాస్తాను. ఆ కోటిగాడి తలరాతని నేను రాస్తాను. గుడ్ మార్నింగ్ మేడం. పొద్దున్న రమ్మని కబురు చేశారు. ఆ కోటిగాడు ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు కదూ? అవును మేడం. పోటీ చేస్తే వాడే గెలుస్తాడు కదూ? అవును మేడం. నో, అలా జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఓడిపోకూడదు. అది కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల అసాధ్యుడు అనేగా నిన్ను పిలిపించింది. అయినా కూడా గాలి ఆ కోటిగాడి వైపు వీస్తోంది మేడం. ఆ గాలిని ఆపేస్తే, ఆ కోటిగాణ్ణి ఎన్నికల్లో నిలబడకుండా లేపేస్తే? మేడం, మీరు చెప్పేది? నువ్వు సరిగ్గానే విన్నావు. పోటీ చేస్తే వాడే గెలుస్తాడు. వాడే లేకుండా పోతే ఆయనే గెలుస్తారు. ఇదిగో అడ్వాన్స్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు,
ఆ కోటిగాడు ఈ భూమి మీద బతికొండడానికి వీల్లేదు. ఆ, మర్డర్ చేయడం నా వల్ల కాదు మేడం. అవ్వాలి. నువ్వు మేనేజర్గా ఉండాలి అంటే ఇది 1,00,000. పని పూర్తి చేస్తే ఉద్యోగంతో పాటు బోనస్గా 5,00,000. ఆలోచించుకో. ఆ, కానీ ఎలా మేడం? ప్లానింగ్ నాది, పూర్తి చేసే పని నీది. చెప్పండి మేడం. కత్తులా, రివాల్వర్లా? మ్మ్హ్మ్. రెండూ కాదు. జరిగింది హత్య అని ఎవ్వరూ అనుమానించకూడదు. అంటే యాక్సిడెంట్. ఆ కోటిగాణ్ణి లేపేయాల్సిందే యాక్సిడెంట్లో. అర్థమైంది మేడం. ఎప్పుడు? తిథి, వారం, నక్షత్రాలతో పని లేదు. ఆ కోటిగాడి చావుకి మరణ ముహూర్తం ఇవాళే. రాధా, ఏమైంది? ఏం లేదండి, కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తేను. రా, ముందు కూర్చో. అబ్బా పర్వాలేదండి, నేను బాగానే ఉన్నాను. బావున్నావా? మ్, నీ మొహం ఒకసారి అద్దంలో చూసుకో. చూడు ఎంత పీక్కుపోయావా. రోజు రోజుకి నువ్వు క్షీణించిపోతున్నావు. నాకేమైందండి? నాకేమీ కాలేదు. చాలా నీరసంగా ఉన్నావు. ఇప్పుడు గుడికి వెళ్ళడం అవసరమా చెప్పు? అయ్యో, తప్పు, అలా మాట్లాడకండి. ఆ ఏడుకొండల వాడికి కోపం వస్తుంది. ఏమండి, మా నర్చన కనిపించాలని ఆ స్వామి సన్నిధిలో 11 శనివారాలు దీపం వెలిగిస్తానని దీక్ష పట్టాను కదా. ఈవేళ 10వ శనివారం. నిజంగా కలియుగ దైవం కరుణ సముద్రుడే అయితే ఏడుకొండలవాడ వెంకన్న గోవిందా గోవిందా అంటూ ఎలుగెత్తి పిలిచే తన భక్తుల మొరను ఆలకించేవాడే అయితే ఇంకొక శనివారంతో నా దీపదీక్ష పూర్తయ్యేలోగా మా నర్చన ఎక్కడున్నా కనిపించేలా చేస్తాడండి. కన్న బిడ్డ కోసం అల్లాడిపోతున్నా ఈ తల్లి మనసుని అర్థం చేసుకుని ఈ చేతులతో మళ్ళీ నా బిడ్డని నా గుండెలకు అత్తుకునే అదృష్టాన్ని కలిగిస్తాడు. తప్పకుండా కలిగిస్తాడు. అవును రాధ, పిలిస్తే పలికే ఆ ప్రత్యక్ష దైవం తప్పకుండా నీ మొర ఆలకిస్తాడు. మన అర్చన ఎక్కడున్నా సరే. నమస్తే మేడం. మ్మ్. ఎక్కడున్నావు? కోటికి ఇంటి ఎదురుగుండా ఉన్న బిల్డింగ్ పైన ఉన్నాను మేడం. అక్కడేం చేస్తున్నావు? ఓపిగ్గా వెయిట్ చేస్తున్నాను మేడం. అంటే ఎస్ మేడం, పక్కాగా రెక్కీ చేయించాను. కోటి ఇదే టైంకి ఆఫీస్కి తన కారులో వెళ్తాడు. ఇవాళ కూడా వెళ్తాడు. కానీ ఆఫీస్కి కాదు, పైలోకానికి. అర్థమైంది. చెప్పింది గుర్తుంది కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోటిగాడు బతక్కూడదు. బ్రతకడు. చచ్చాడనే శుభవార్త అరగంటలో మీకు ఫోన్ చేసి చెప్తాను. ఓకే మేడం. అయ్యగారు, అమ్మగారు. ఏంటి శివ, చాలా హుషారుగా కనిపిస్తున్నావు. నీ మొహం కూడా కళకళలాడుతూ మతాబులా వెలిగిపోతుంది. ఏంటి సంగతి? నన్ను దీవించండి, చెప్తాను. రే, విషయం చెప్పకుండా ఈ దండాలు పెట్టడం ఏంట్రా? లేలే. ముందు మీరు దీవించండి అయ్యగారు, అప్పుడే చెప్తాను. మ్, దీర్ఘాయుష్మాన్ భవ.
మనోవాంఛ ఫలస్థిరస్తు. నువ్వెప్పుడు ఇలాగే సరదాగా నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి. అమ్మయ్యా, మీ దీవెనలు అందుకున్నాను కదా. నిజంగా ఇవ్వాలా ఇప్పుడు నా పుట్టినరోజు మొదలైంది. శివ, ఇవాళ నీ పుట్టినరోజా? అవునమ్మగారు. రే, మరి పుట్టినరోజైతే కొత్త బట్టలు వేసుకోలేదేంట్రా? అది అయ్యగారు. కొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, కానీ ఆ సంగతి చెప్పడానికి మా దగ్గరే నామోషి, అంతేనా? అమ్మగారు, ఎక్కడో గాలికో ధూళికో కొట్టుకుపోవలసిన వాణ్ణి పార్వతీ పరమేశ్వర్లా మీరు ఆదరించారు. మీ చల్లని నీడలో బ్రతకడానికి నాకు ఆధారాన్ని చూపించారు. అలాంటి గొప్ప మనసున్న మీ దీవెనలు కావాలి, కానీ కొత్త బట్టలు దేనికమ్మా? ఇవాళ వేసుకుంటే రేపటికి మాసిపోతాయి, అంతే కదా అయ్యగారు? వీడు మాటలు బాగా నేర్చుకున్నాడు. సిగ్గొకటి. సిగ్గుపడిన చాలు గాని నాతో పాటు గుడికిరా, వచ్చేటప్పుడు కొత్త బట్టలు కొనిస్తాను. అమ్మగారు. శివ, ఏమైందిరా? ఏం లేదు అయ్యగారు, ఆ దేవుణ్ణి నేను గోరంత అడిగితే కొండంత ఇచ్చాడు. మీ అయ్యగారు చెప్పింది నిజమే, డైలాగులు బాగానే చెప్తున్నావు. అబ్బా ఊరుకోండి అమ్మగారు, ఏంటి మీరు కూడాను? సరే, ఏమవుతుంది? శివ, నువ్వు అమ్మగారిని తీసుకుని గుడికెళ్ళు. అలాగే అయ్యగారు. మరి మీరెలా వెళ్తారు? ఆటోలో వెళ్తాను. అయ్యో, మీరు ఆటోలో వెళ్ళడం ఏంటండి? నాకు కొత్త ఏం కాదు కదా, ఆటోలో వెళ్తాను. అది కాదండి. నేను కార్లలో పుట్టలేదు, కారు డ్రైవర్గా జీవితాన్ని ఆరంభించాను. ఎంతెత్తి ఎదిగినా గతాన్ని మాత్రం మర్చిపోలేను. సరేనండి, పోనీ ఇద్దరం ఒకే కారులో వెళ్దాం. టైం సరిపోదు. నువ్వు ఇటు వెళ్ళాలి, నేను అటు వెళ్ళాలి. నువ్వు బయలుదేరు. వెళ్ళొస్తానండి. జాగ్రత్త. జాగ్రత్త ఏమిటి వాళ్ళ కొత్తగా? ఏం లేదు, ఎందుకో ఈవేళ మిమ్మల్ని చూస్తుంటే. చూస్తుంటే ఓహో, ఆటోలో వెళ్తున్నాను, ఎవరైనా ఎత్తుకుపోతారనా? నన్ను ఎవ్వరూ ఎత్తుకుపోరు. అది కాదండి, అది సరే. జాగ్రత్త. ఆఫీస్కి వెళ్ళగానే ఫోన్ చేయండి. ఆఫీస్కి వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తాను, టీ తాగుతూ ఫోన్ చేస్తాను, భోజనం చేసిన తర్వాత ఫోన్ చేస్తాను, ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను, ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే? హే, ఏమైంది? ఏం లేదు. బండి తీరా. దా. జాగ్రత్తగా వెళ్ళిరండి. నా తరఫున కూడా దేవుడికో నమస్కారం పెట్టి. హలో, ఎరా రెడీయా? రెడీగా ఉన్నాను సార్. కారు ఇప్పుడే బయలుదేరింది. జంక్షన్ దాటగానే ప్లాన్ ప్రకారం ఫినిష్ చేసేయి. మీరు ఎన్నిసార్లు చెప్పాలా సార్? పని పూర్తి కాగానే వెంటనే ఫోన్ చేయి. బీ కేర్ఫుల్. మర్డర్లు చేయడం అంటే నాకు మందు దానంత ఈజీ. సరే సరే, ఫోన్ పెట్టే. అలాగే సార్. అమ్మగారు, ప్రతి శనివారం మీరు ఆ ఏడుకొండలవాడి గుళ్ళో దీపం వెలిగిస్తున్నారు కదా, మీరు అనుకున్న కోరిక తీరుతుందంటారా? తీరుస్తాడనే ఆశ, తీరుతుందనే ఆశ. అందుకే ఆ ఏడుకొండల వాడిని కలియుగ దైవం అన్నారు. తప్పకుండా తీరుస్తాడమ్మా. ఆ దేవుడు ఆ అర్చనమ్మ ఎక్కడున్నా మీకు తప్పకుండా చూపిస్తాడు. మీ బిడ్డని మీరు కళ్ళారా చూసుకొని మురిసిపోయేలా చేస్తాడు.
ఆటో. ఇదేంటి ఇతను ఆటోలో వెళ్తున్నాడు? ఇంతకు ముందు కారులో వెళ్ళింది ఎవరు? ఛ!